ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. ఏదైనా మంచి స్టోరీ చెప్పండి. చందమామ కథ చెప్దామా? పిల్లిపాలెం యువరాణి. పిల్లిపాలెం ఊరు పేరండి? ఆ. చెప్పండి చెప్పండి రమ్మగారు. పూర్వం ఒక అడవిలో ఒక కట్టెలు కొట్టుకునేవాడు, భార్య, 2 పిల్లలు ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరికి పడిచచ్చేది కాదు, మొగుడు పిల్ల ఎప్పుడు పోటాడుకునేవారు. వాడేదో కట్టెలు కొట్టుకొచ్చేవాడు, అదేదో అన్నం ఉండేది. ఓ పిల్లాడు పిల్లలు విసిగిపోయేవాళ్ళు వాళ్ళతోటి. అంతే కదా. ఇప్పుడు కూడా అంతే కదా. ఇప్పుడు చూడు, ఈ కథని ఇవాళ జీవితానికి మనం కనుక మనం దానికి అన్వయించుకుంటే, ఇలా అమ్మా నాన్న చెరో పక్కకి లేచక్కపోతే పిల్లల పరిస్థితి ఏంటి? ఎంత కష్టమో పాపం కదా. ఈ కథ అదే. అయితే ఏమైంది, తెక్కొట్టుకునేవాళ్ళు, ఎట్టకొట్ట కలిసి ఉండేవాళ్ళు. కొంతకాలం పోయాక పిల్లకి 10-12 ఏళ్ళు వచ్చినాయి, పిల్లాడికో 15 ఏళ్ళు వచ్చినాయి. ఇంతంత పిల్లలు అయ్యాక అసలు కొట్టుకోవచ్చా? ఎవరో ఒకళ్ళు రాజీ పడాలా, లేదా ఇద్దరూ రాజీ పడాలి. కొట్టుకుని వాడన్నట్ట నీతో కాపురం చేసే బదులు అడవిలో కట్టలు కొట్టుకోవటం నయం అని వెళ్ళిపోయేట. ఉత్తరం వైపుకి ఆయన వెళ్ళిపోతే, నేను మాత్రం ఉంటానా, నేనేముంటాను, నీతో పాటు నేను పోతే నేను కూడా పోతానని పెళ్ళాం దక్షిణం వైపుకి వెళ్ళిపోయింది. చెరో దిక్కు వెళ్ళిపోయారు. ఈ ఇంట్లో వీళ్ళకు పూరి గుడిసె, ఒక ఆవు, ఒక పిల్లి అంతే ఉన్నాయి వాళ్ళకి. అక్కడి నుంచి భార్య, అన్న, తమ్ముడు, చెల్లి ఇద్దరు కూర్చొని చూశారు. భార్య భర్త చెరో పక్కకి పోయారు. అన్న, చెల్లి, పిల్లాడు ఇంట్లో ఉన్నారు. తెల్లారిన తర్వాత చూస్తే అమ్మా నాన్న వచ్చేలాగా లేరు. ఏదో ఓన్లీగా అన్నం వండుకుని తిన్నారు, కాయ కసురు కోసు తిన్నారు. 2 పూటలు 2 రోజులు 3 రోజులు ఆగారు. ఆగేసరికల్లా ఏమైంది, పిల్లాడు అన్నాడు, ఏమే చెల్లాయి, వాళ్ళు వచ్చేలాగా లేరు, నేను ఈ అడవిలో ఉండలేను, మనకు 2 ఉన్నాయి, ఒకటి ఆవు ఒకటి పిల్లి. ఆవుని నేను తీసుకుంటా, పిల్లి నువ్వు తీసుకో, నా దారిని నేను పోయి నా బతి, వాళ్ళు వచ్చినా సరే నేను వాళ్ళతో ఉండను. వాడు ఇండిపెండెంట్ పిల్లాడు, వాళ్ళు వచ్చినా సరే ఉండను, ఆవును తోలుకుపోతా, ఎక్కడో చోట పాలు పెట్టుకుని అమ్ముకుని ఏదో అవుతా, నా బతుకు నేను బతుకుతా, నీ బతుకు నువ్వు బతుకు, నేను నిన్ను పోషించలేను అనేసాడు. చెల్లెలకి ఇది అన్యాయం అని తోచింది. ఆవుతో పాలు వస్తాయి, పిల్లితో ఏమొస్తుంది? పిల్లితో ఏమొస్తుంది? కానీ ఆ పిల్లి ఏం చేసింది, వాడు ఎప్పుడైతే అట్లా అన్నాడో గబుక్కుని ఈ చెల్లెల దగ్గరకు వచ్చి దాన్ని కాలుకేసి తన వీపుని రాస్తూ ముచ్చటగా ఆపేక్షగా చూసింది. చూసేసరికల్లా పిల్లి తనతో ప్రేమగా ఉందనిపించింది పిల్లకి. ఆవు దాని అది నుంచుంటుంది, పాలిస్తే ఇచ్చింది కాక, ఇది చక్క ప్రేమగా వచ్చి కూర్చుని ఆనుకుని తిరుగుతోంది. సరేనంది అంటమేంటి, చెల్లెలు మనసు మార్చుకుంటుందేమో నీ అన్నయ్య అంటే, వాళ్ళ అమ్మ నాన్న ఎంత సెల్ఫిషో వాడు అంతే సెల్ఫిష్. చెల్లెల్ని వదిలిపెట్టేసి ఆవును దోలుకుని వెళ్ళిపోయాడు. ఈ పిల్ల బికమొహం వేసుకుని బయటకు వచ్చి నుంచుంది, చూస్తోంది అన్నయ్య వెళ్ళిపోవటం. వాళ్ళంతా వెళ్ళారు, మనం కూడా ఏ వైపుకైనా వెళ్ళిపోదామా అని మాట వినపడింది. ఎవరు మాట్లాడుతున్నారో తెలియలే. లోపలికి వెళ్ళి చూస్తే పిల్లి లేదు, పిల్లి ప్లేస్లో ఒక పిల్ల ఉంది. ఆ పిల్ల ఏం చెప్పిందంటే, నువ్వు అటు ఇటు చూస్తుంది, నువ్వెవరివి అంది. పిల్ల చెప్పింది, నువ్వు అటు ఇటు చూడకు, నీ పిల్లినే నేను, మా నాన్న ఒక మంత్రగాడు, నన్ను ఈ అడవిలో పెట్టుకుని తిప్పుతూ ఉండేవాడు, నాకు రూపం మార్చుకునేందుకు అవకాశం ఇచ్చాడు, నాకేమో ఎప్పుడూ మనుషులతో ఉండాలని ఉంటుంది. తర్వాత ఆ మధ్య ఏవో జడిబూటీల కోసం అంటే ఏమనాలి, మన మూలికల కోసం వెతుకుతూ మా నాన్న ఎక్కడికో వెళ్ళిపోయాడు, ఏమైపోయాడో తెలీదు, చాలా రోజులైంది. మరి నేను ఈ పిల్లిలాగా మారి తిరుగుతున్నాను, ఇక ఏ జంతువులా కావాలంటే ఆ జంతువులా మారిపోగలను నేను. బాగుంది, సరదాగా ఉంటుంది నాకు, కాకపోతే నాకు మనుషులతో ఉండటం ఇష్టం. మీ ఇంట్లో మీ అన్నయ్య నువ్వు ఇద్దరు ఉండేసరికల్లా నేను నీ పక్కనే కూర్చోవటం పడుకోవటం నేర్చుకుని నేను నీ దగ్గరే ఉన్నాను, ఏం పర్వాలా, పద నేను నీకు తోడుంటాను, మన ఇద్దరం చక్కగా రాజ్యాలు చేసుకుందాం అని చెప్పి తనని సెలెక్ట్ చేసుకుని, నాకు ఈ పిల్లొద్దు అని అనకుండా ఉన్నందుకు ఆ పిల్ల పట్ల, కట్టెలు కొట్టేవాడి కూతురు పట్ల ఈ పిల్లకు ఉన్న కృతజ్ఞత అనమాట. సరే ఇద్దరు కలిసి నడవటం మొదలుపెట్టి తోడు కావాలి కదా, పిల్ల ఒకతే నడిస్తే కష్టం, 2 మనుషులు నడిస్తే జంతువులు కూడా దగ్గరికి రావు. వెళ్తుంటే ఏమంది, మనం ఓ పని చేద్దాం, ఇక నుంచి నువ్వు యువరాణిగా ఉండు కానీ నేను నీకు చెలికెత్తగా ఉంటా, నువ్వు ఓ పని చెయ్యి అని చెప్పి ఏం చెప్పిందంటే, ఆ దూరంగా కోట కనపడుతుంది కదా, ఇక్కడ అన్ని ముళ్ళ కంచెలు ఉన్నాయి, నువ్వు బట్టలన్నీ చింపేసుకుని కొన్ని విప్పేసి నామినల్ బట్టలతోటి ఈ పొదల్లో కూర్చో, నేను ఈ రాజుగారికి ఒక కబురు చెప్పొస్తా, అప్పటిదాకా నువ్వు ఇక్కడే కూర్చో అని చెప్పేసి ఆ పిల్లని ఆ పైన ఉన్న లంగా ఓణి 12-13 ఏళ్ల పిల్ల కదా అది తీసేసి లోపల బట్టలతోటి ఆ పిల్లని ఆ పొదల్లో కూర్చోబెట్టింది. నేను వచ్చి పిలుస్తా అందాక భద్రంగా కూర్చో అని చెప్పింది. బయటికి వచ్చి ఏనుగులాగా మారిపోయి
పిల్ల మారిపోతుంది కదా, మంత్రగాడి కూతురు. కట్టెలు కొట్టేవాడి కూతురేమో పొదల్లో కూర్చుంది, మంత్రగాడి కూతురేమో ఏనుగులా మారిపోయి పడతొక్కేసింది ఆ చుట్టూతో వాతావరణం అంతా, నేలంతా తొక్కేసేసి మళ్ళీ పిల్లగా మారిపోయి ఆ రాజుగారి కోట దగ్గరికి నడుచుకుంటూ పోయింది. పోయి సైనికుడితో చెప్పింది, ఈ రాజుగారిని కలవాలి, మా యువరాణి మేము వ్యాఖ్యాలకి ఎటో బయలుదేరితే దొంగలు దోచుకున్నారు, యువరాణి పొదల్లో కూర్చుంది, మాకు సహాయం కావాలి, అందుకోసం అని వచ్చాను, పిల్లిపాలెం యువరాణి గారి చెలికత్తని అని చెప్పి. సరే అక్కడి నుంచి ఏమిటో యువరాణి అంటోంది, ఈ అమ్మాయి ఎవరో చూడడానికి బాగుందని ఏం చేశారు వాళ్ళు, లోపలికి కబురు చేశారు. అంతఃపురానికి కబురు వెళ్ళింది, ఆడపిల్ల వచ్చింది కాబట్టి యువరాజు వచ్చాడు. ఏమిటి అంటే, పిల్లిపాలెం యువరాణి గారండి, మేమేమో ఎక్కడికో బయలుదేరేసరికి దొంగలు దోచుకున్నారు, చాలా అతి కష్టం మీద పారిపోయాం, మా జనం అంతా కకావికలై పారిపోయారు, ఎవరెటు పోయారో తెలీదు, నేను యువరాణి మిగిలిపోయాం, వాళ్ళు బట్టలు లాగేశారు, ఈ లోపల మేము వీరోచితంగా యుద్ధం చేసి తరిమేశాము, పిల్ల మాత్రం మా యువరాణి మాత్రం పొదల్లో ఉండిపోయింది, సహాయం చేయండి అంటే రాణింది, అయ్యో యువరాణిట ఆడపిల్ల అట ఎట్టా పొదల్లో ఉంటుంది, సరే కొన్ని బట్టలు తీసుకెళ్ళండి, రాజోచితమైన బట్టలు తీసుకెళ్ళండి, నువ్వు వెళ్ళి మాట్లాడరా అని కొడుకునిచ్చి పంపించు. యువరాజు వచ్చి చూసి, అబ్బో ఇదేదో చాలా పెద్ద యుద్ధం జరిగింది, ఏనుగు తొక్కేసింది కదా, ఏనుగు తొక్కిడేటా ఉంటుంది, చాలా పెద్ద యుద్ధం జరిగింది, బోలంత పెద్ద యుద్ధం జరిగిందండి, మా వాళ్ళు కొంతమంది చనిపోయారు కూడా, మిగిలిన వాళ్ళు వాళ్ళని మోసుకుపోయారు అన్నది. సరే బట్టలు తీసుకెళ్ళి యువరాణి, ఈ అమ్మాయి ఏం చేసింది, మీరు ఇక్కడ ఉండండి నేను వెళ్తానని బట్టలు పుచ్చుకుని ఆ పొదల లోపలికి వెళ్ళి అక్క అని కేకేసి బట్టలు వేసేసుకో అని చెప్పి మంచి బట్టలు తొడిగించింది. పిల్ల కొంచెం చూడ్డానికి బాగుంటుంది, 13 ఏళ్ల పిల్ల అంటే కొంచెం ఉన్నబడిపోయింది అప్పటికే పిల్ల. బట్టలు వేసేసుకో, నువ్వెవరైనా అడిగితే పిల్లిపాలెం యువరాణిని చెప్పు. కట్టెలు కొట్టేవాడి కుదిరి భయం వేసింది, అమ్మో యువరాణిలాగా ఉండటం ఏమిటే నీ దుంపదేగా, నాకు తెలీదే అట్లా ఎట్లా ఉండాలంటే, ఏం పర్వాలా నువ్వు ఎలా ఉంటే అలా ఉంటే, మా ఊళ్ళో అంతే అని చెప్పు, పిల్లిపాలెంలో అంతే అనాలి అని చెప్పింది, అంతే. అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చింది. యువరాజు ఆశ్చర్యపడిపో, ఎంత బాగుంది అని, ఇంతకీ మీరు ఎక్కడికి బయలుదేరారు అనగానే పిల్ల ఏడవటం మొదలుపెట్టింది. ఎక్కడికి బయలుదేరారో ఏం చెప్తుంది, వెంటనే ఈ చెలికెత్తుందిగా మంత్రగాడి కూతురు, అది అందుకొని, ఇప్పుడు ఏం అడగద్దండి, చాలా డిస్టర్బ్ అయిపోయింది యువరాణి, దిగులు పడిపోతుంది, అసలు ఇంటికి వెళ్ళే దారి కూడా ఆవిడే మర్చిపోయింది, నేను మర్చిపోయాను, కొద్ది రోజులు స్థిమిత పడినవండి, నేను నిదానంగా కనుక్కుంటాను, నేను చెప్తాను మీకు అన్నది. అనగానే ఈయన ఏం చేశాడు, ఓ పల్లకి తీసుకొచ్చారు, యువరాణి అందులో కూర్చోబెట్టారు, మంత్రగాడి కూతురు చెలికెత్త కదా పక్కన నడుచుకుంటూ పోయింది. ఊళ్ళో లోపలికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత సరే కొంచెం ఈ అమ్మాయి పద్ధతులు కొన్ని వాళ్ళవి వింతగా ఉండేవి, మా ఊళ్ళో అంతే అనేది. ఈ అమ్మాయి నిజంగా సుకుమారి అవునా కాదా అనేవి తెలుసుకోవడం కోసం ఈ పిల్ల ఈ విధంగా దీనికి రకరకాల పరీక్షలు పెట్టారు వాళ్ళు. ఈ మంత్రగాడి కూతురు ఉంది కదా, అది ఈగలాగానో దోమలాగానో పీలికలాగానో ఎలాగోలాగా చిలకలాగానో మారి యువరాణి చుట్టుపక్కలే ఉంటూ కాబట్టి ఇగో అది తినబోక, అది రాణులు తినేది కాదు అని చెప్తుంది అనమాట. ఒక స్వీట్లు చేశారు, అది ఇక్కడ అంటే కొంతమంది రాజులు తినకూడని పదార్థాలు కొన్ని ఉంటాయి కదా, ఆ పిల్ల అవి తినేది కాదు, ఇది చిలక రూపంలో కూర్చుని అది తినద్దు అని దీనికి వినపడేలాగా చెప్పేసేది. ఇంకా ఆ వస్తువు తినకుండా ఉండేది. యువరాణి లక్షణాలు కనపడుతున్నాయి. ఓసారి ఏం చేశారు, ఒక పూచిక పుల్లని పరుపు కింద పెట్టారు. మర్నాడు పొద్దున్నే రాణిగారు అడిగింది, అమ్మ రాత్రి నిద్ర బాగా పట్టిందంటే, ఏమోనండి మంచ కింద పరుపు కింద ఏదో రోకల బండ ఉన్నట్టుంది, ఎంత గుచ్చుకుందో, ఆ పక్కకి ఈ పక్కకి పడిపోతూనే ఉన్నాను, రాత్రి అంతా నిద్రే పట్టలేదంటుంది. అమ్మో పిల్ల చాలా సుకుమారి, యువరాణులు అలా ఉంటారు. అట్లా మెల్లిగా ఫిక్స్ అయింది. కొంచెం అమ్మాయి నవ్వుతూ మామూలుగా మాట్లాడుతుండే సరుకులు మీ ఊరు ఎక్కడ అని పీడించడం మొదలుపెట్టారు. అడుగుతారు కదా, అడిగేసరికి ఈ అమ్మాయేమో ఒకరోజు ఏడ్చింది. ఆ పిల్ల మంత్రగాడి కూతురు దగ్గర, వస్తే ఇట్లా చేసావు, వీళ్ళేమో మీ ఊరు ఎక్కడ, మీ కోట ఎక్కడ, మీ కోట ఉందా పదా మీ కోటకు అంటున్నారే, ఇప్పుడు ఎట్లాగే అంటే, ఏం పర్వాలా మన కోట కూడా ఒకటి ఏర్పాటు చేస్తాను, 2 రోజులు భద్రంగా ఉండు, అలవాటు అయింది కదా ఉండు, నేను చూసొస్తానండి. అది పోయింది అటు ఇటు, అది చిలకలాగా మారి అటు ఇటు వెతుక్కుంటూ వెళ్తే ఈ ఊరికి రాజుగారి కోటకి ఒక 5 ఆమడల దూరంలో ఒక పురాతనమైన కోట ఒకటి ఉంది. దాని చుట్టూ అన్ని పల్లెటూళ్ళు ఉన్నాయి. ఈ కోటలో ఏంటంటే రాజులు ఎప్పుడో పోయారు, పాడుపడింది కోట, కొంచెం పాతబడింది, పాడు కాదు పాతబడిపోయింది. ఎవరూ లేకపోయేసరికల్లా ఆ కోటలో ఒక రాక్షసి దాన్ని ఆకట్టుకుని ఉంది. అదేంటంటే రాత్రిళ్ళు అక్కడ ఉంటుంది, పగళ్ళు ఉండదు. బయటికి వెళ్ళేటప్పుడు తలుపు వేసుకెళ్తుంది, తన తలుపు తీసుకుని లోపలికి వచ్చి తెచ్చుకున్న పదార్థాలు పెట్టు తిని తెల్లవార్లు పగలల్లా పడుకుంటుంది. రాత్రి అయ్యేసరికి బయటకు వెళ్తుంది. 2 పూటలు అక్కడ కాపలా కాసి ఈ చిలక రూపంలో ఉన్న ఈ మన మంత్రగాడి కూతురు ఈ కథ అంతా తెలుసుకొని ఏం చేసింది, ఎప్పుడైతే ఈ రాక్షసి బయటికి వెళ్ళిందో అది లోపలికి పోయి ఆ గడి లోపల నుంచి వేసేసుకుంది.
తెల్లవారుజాము అయ్యేసరికల్లా రాక్షసి ఆహారం తెచ్చుకుంటుంది. దానికి ఎండ పడదు. ఓహో. పగలు నిద్రపోపైనా ఈ లోపల ఉంటుంది, ఎండ రాకుండా చూసుకుని ఉంటుంది అనమాట. తలుపేసుకునేసరికల్లా ఈ రాక్షసి తెల్లవారిపోతుండగా 4:15 4కో వచ్చింది. తలుపు తోసింది. తోస్తే రాల. తెల్లబోయింది రాక్షసి. ఇదేంటి, నేను బయట గడి పెట్టి వెళ్తే లోపల ఎవరు గడి పెట్టారు? అక్కడి నుంచి తలుపులు కొట్టింది, దబా దబా బాధింది. ఎవరంటే ఈ చిలక, ఈ పిల్ల చెప్పింది మంత్రగాడి కూతురు. నేను చిట్టిగారిని అంది. చిట్టిగారే. ఓహో. చిట్టిగారులు అంటే ఎంత ఉంటాయి? చిట్టిగారంటే వసే చిట్టిగారే నువ్వుటే ఎందుకే లోపలికి వెళ్ళావు, తలుపు ఎందుకు వేసావే, తీవే ఎండ వచ్చేస్తుందే అని కేకేసింది. ఎండ రావడానికి ఏముంది లేదు, నా సంగతి వినవా, నా కథ విన్నాక తలుపు తీస్తా. సరే ఏమిటి కథ అంటే, నేనేమో మొదట పప్పుని, నేను గింజని, నన్ను దంచారు, చెరిగాక నానబెట్టారు, తర్వాత పొట్టు తీశారు, ఆ తర్వాత రుబ్బారు, రుబ్బి అని చెప్తే సర్కల్ నువ్వు నీ రుబ్బుడు తగలయ్యా, ఆపవే కథ, తలుపు తీయవేను. చీచి నా కథ డిస్టర్బ్ చేసావు, ఉండు అసలు నేను సంగతి చెప్పాలని మళ్ళీ స్టార్ట్ చేసింది. నేనేమో మొదటి గింజని, నన్నేమో దంచారు, నన్నేమో చెరిగారు, నన్నేమో ఆ తర్వాత నానబెట్టాక పొట్టు తీశాక రుబ్బి అని చెప్పడం మొదలెట్టి రుబ్బడంలోనే ఉంది. వసే నీ కథ ఎప్పటికీ అవదేమిటే అనగా నన్ను డిస్టర్బ్ చేసావు, నేను మొదటి నుంచి చెప్తాను. మళ్ళీ మొదలు. ఇక ఎన్నిసార్లు చెప్పిందో, నేను మొదటి గింజని దగ్గర స్టార్ట్ చేస్తుంది. ఈ లోపల ఏమైంది, ఓ పక్కన అదేమో ఎండాకాలం, శీతాకాలం అయితే సూర్యుడు నిదానంగా వస్తాడు. మంచి ఎండాకాలంలో ఏమవుతుంది, రావడం మొదలు వెలుగొచ్చేస్తాం. సూర్యుడు రావడం మొదలెట్టేసరికి కేకలు పెట్టింది, అరిచింది, బతిమాలింది, భంగపడింది. ఏం చేసినా వసే చిట్టిగారే తలుపు తీవే, బంగారు పిల్లవు కదా నువ్వు, నీకు కనకపు సింహాసనం చేయిస్తానే, లోపల బోళ్ళని వజ్రాలు వైడూర్యాలు ఉన్నాయి, అవన్నీ ఇస్తానే, తలుపు తీవే అని బతిమలాడి చచ్చిన ఆ కోట తలుపు మాత్రం తీయలేదు. ఇంతలో బాగా ఎండొచ్చి, సూర్యుడు కనపడేసరికల్లా ఈ నుంచున్న రాకాశ అంతా ఇట్లా కరిగి ప్రవహించేసి ముద్దలా తయారైంది, బూడిదైపోయింది. అది ఎండ పడితే బతకదు. పూర్తిగా గొడవ బయట సందరంతా సమసిపోయాక అప్పుడు తలుపు తీసి చూస్తే ఇంకేముంది, మొత్తం పెద్ద బూడిద కొట్టుంది. ఇదేం చేసింది, లోపల నుంచి చెంబులతో బిందెలతో నీళ్లు తెచ్చి మొత్తం నీళ్ళన్నీ దిమ్మరించి ఆ బూడిదంతా తడిపేసేసి మట్టిలో కలిపేసేసి బార్లా తలుపు తీసి పెట్టింది కోటకి. అక్కడి నుంచి కోటలో అక్కడక్కడ ఉన్న రకరకాల గంటలు అవి ఇవి వెళ్లాడేసి ఉన్నాయి. లోపల బోల్డ్ అంత సంపద ఉంది. ముందున్న సంపదే కాకుండా ఈ రాకాసి ఏర్పరిచి పెట్టిన సంపద కూడా బోల్డ్ అంత ఉంది. అంటే అది బయటికి వెళ్ళి చుట్టుపక్కల ఉన్న గ్రామాలు ఉన్నాయి కదా, దానికి ఆనుకుని దాంట్లోకి ఎవ్వరూ రావటం లేదు. ఈ రాక్షసు వల్ల రాకాసి భయం ఉంటుంది కదా, అందరికీ పోయి చెప్పొచ్చింది. ఈ పిల్లిపాలెం అని కోటకు పేరు పెట్టాం, పిల్లిపాలెం యువరాణి గారు పెళ్లి చేసుకోబోతోంది, మీరంతా తలా ఒక పని చేసి కోటంతా శుభ్రం చేయండి, మీ యువరాణి వస్తే మీ జీవితాలు బాగుపడతాయి అని ఊళ్ళో అందరికీ చెప్పింది. గంటలు మోగుతున్నాయి కాదు, లోపల ఒక గుడి కూడా ఉంది. ఆ గుడి తలుపు తీసి ఆ గుడిలో గంటలు కూడా కొట్టింది. అక్కడి నుంచి ఊళ్ళో జనం అంతా వచ్చిపడి మొత్తం కోటంతా శుభ్రం చేస్తారు. యువరాణి వస్తుంది, ఆ వారసులు ఎవరో ఉన్నారు, వారసురాలు వస్తుంది, అందుకని అంతా శుభ్రం చేశారు, ఎక్కడొక్కడ సరి చేశారు. ఈ అమ్మాయి కొంచెం దగ్గరుండి అది పని చేయించింది. ఆ ఊళ్ళో ఒక పెద్ద మనిషికి నగలు నాణ్యాలు ఉన్నవన్నీ, ఇవన్నీ మీ యువరాణి సంపద, మిమ్మల్ని బాగా చూసుకుంటుందని చెప్పి వాడి చేతులు పెట్టింది. అక్కడి నుంచి చిలకలాగా మారి ఎగురుకుంటూ వచ్చేసేసి మంత్రగాడికి, అదే మన కొట్టలు కొట్టేవాడి కూతురు చెప్పింది, నువ్వు పిల్లిపాలెం యువరాణివి, నీకు పిల్లిపాలెం కోట కూడా సిద్ధమైంది, నీకు వచ్చిన భయమేమీ లేదు, మీ ఇల్లు ఎక్కడ అంటే తీసుకెళ్ళి చూపిద్దాం, పెళ్లి చేసుకుంటానంటే చేసుకుందు కానీ అన్నది. ఇంతలో రాజకుమారుడి పిల్లని చేసుకుంటానన్నాడు. ఈ అమ్మాయికి తెలుసు రాజకుమారుడు ఎంతసేపు వచ్చి చూస్తూ ఉండేవాడు. అబ్బాయిలు చూసే చూపులు ఆడపిల్లలకు తెలియకుండా ఉండవు. చేసుకుంటానంటే రాజు రాణి అన్నారు. ఒరే పెళ్ళైతే మనకి దొరికింది, బాగుంది, చెలికత్తుంది, వాళ్ళ ఇల్లు వాకిలి ఊరు వాడు మనకేమీ తెలియదురా అంటే, ఈ పెళ్ళబోయి ఏం చెప్పిందంటే, ఎందుకు తెలియదండి, ఇక్కడికి 5 ఆమడ్ల దూరంలో ఉంది, మేము షాకు గురై మర్చిపోయాము, ఇప్పుడు గుర్తొచ్చింది, మా మా రోడ్డంతా బాగున్నాయి, కావాలంటే ఎవరైనా పంపించండి, మీ చిన్న అబ్బాయిని పంపండి, తీసుకెళ్ళి చూపిస్తానని రాజుగారి చిన్న కొడుకుని వెంటేసుకుని తీసుకెళ్ళి చూపించింది. కోటలో మరమ్మతులు జరుగుతున్నాయి, పెళ్లికి సిద్ధమవుతోంది, కొంత మటుకు శుభ్రపడిపోయింది, చక్కగా ముత్యాల తోరణాలు, లోపల పెద్ద గుడి. ఇన్ని చూసేసరికల్లా రాజకుమారుడు ఆశ్చర్యపోయాడు. ఓ ఇదంతా మీ యువరానిదేనంటే, కావాలంటే నాది కూడాను, మేమిద్దరమే దీనికి వారసులమని చెప్పింది. చెప్పేసరికల్లా వాడి ఇంటికి పోయి, అమ్మ దీన్ని పెళ్లి చేసుకుంటాను నేను, వాళ్ళది పెద్ద కోట అని చెప్పి
చెప్పంగానే రాణిగారు సంతోషించి పెద్దమ్మాయినేమో మంత్రగాడి కాదు కట్టెలు కొట్టేవాడి కూతురునేమో పెద్ద కొడుక్కి, మంత్రగాడి కూతురునేమో చిన్న కొడుక్కి పెళ్లి చేసి ఈ పిల్లిపాలెం యువరాణిని ఆవిడ చెలికత్తని పిల్లిపాలెనికి పంపించారు. బాగుంది. చక్కగా కోటను సొంతం చేసుకుని హాయిగా ఉన్నారు. ఇది ఒక ఇంగ్లీష్ కథకి అనువాదం నేను అనుకోవటం. ఆహా. ఒక అబ్బాయికి పిల్లి దొరుకుతుంది, ఆ అబ్బాయితో పిల్లి ఏం చేసింది, క్యాట్ ఇన్ పుస్సీ ఇన్ బూట్సో ఏదో కథ ఆహా. ఇలా రాశారనమాట. ఇంచుమించు 69 ఆ ప్రాంతంలో రాయబడిన కథ. ఓకే. టైటిల్ చాలా బాగుంది ముందు. పిల్లిపాలెం యువరాణి. రైట్ రామ్ గారు, నమస్తే. నమస్తే.